పిల్లలు వచ్చారు మనం సైన్ ఇన్ చేయకుండా. సైన్ ఇన్ చేయగానే అంకుల్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న విమలా సుకేషిని ఆంటీ మళ్ళీ ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. స్తోత్రం నాయనా, పరలోక రాజ, సృష్టికర్త, గొప్ప దేవ, జీవం గల నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల నాన్న ప్రభ, నవంబర్ 11వ తేదీ నాన్న తండ్రి, ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో నా తండ్రి మేమందరము పాలు పంపులు పొందుకొనుటకు మమ్మల్ని సజీవుల లెక్కలో లెక్కించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. నా తండ్రి, మరి ఈ ఫెలోషిప్ జరిగినంత పర్యంతము మీరే మాకు ఆది అంతమై ఉండి నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరిచినప్పుడు మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. స్తుతి ఆరాధనలో నడిపిస్తున్న ఈ యవన బిడ్డలను బట్టి నీకు వందనాలనైనా, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. దయగల రాజా, ప్రేమమయుడ, నువ్వెంతైనా నమ్ముకొనదగిన సహాయకుడవు. నిన్ను స్తుతించుట ఎంతో మంచిది నా ప్రభా, నీకు స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట మాకు ఎంతో మేలు నా ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. అదే విధముగా నా ప్రభా, దయామయుడ మరియు వాక్యం చెప్పుకోవచ్చున్న నీ దాసుని నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నా. నా తండ్రి ఆయన వాక్యము చెప్పబోచుంటుండగా ఆయనను ఒక బూరగా వాడుకొని నా తండ్రి మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, నా దేవా, నువ్వు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన గొప్ప దేవుడవు, సమాధానకర్తవు నాయన. అందును బట్టి నా తండ్రి నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉంటున్నాం. కృపా సత్య సంపూర్ణ ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి నీవు చాలిన దేవుడవు కనుక, నీ వంటి దేవుడు మాకు లేడు కనుక నా తండ్రి, నా ప్రభువా, నా తండ్రి నిన్నే ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తుంటున్నాం. సకల విధములైన పరిస్థితులలో నుండి మాకు విడుదల, విమోచన అనుగ్రహించి నీ సమాధానము, నెమ్మది, శాంతి అనుగ్రహిస్తున్నందుకై మరొకసారి స్తుతిస్తూ నా ప్రభువా, ఈ ప్రార్థన నా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు మన థ్యాంక్ యూ. కీర్తన చదువుకుందాం. కీర్తనలు 135, Psalm 135. Praise the Lord. Praise the name of the Lord. Praise him, you who serve the Lord, you who serve in the house of the Lord, in the courts of the house of our God. Praise the Lord, for the Lord is good. Celebrate his lovely name with music. For the Lord has chosen Jacob for himself, Israel for his own special treasure. I know the greatness of the Lord, that our God is greater than any other God. The Lord does whatever pleases him throughout all heaven and earth, and on the seas and in their depths. He causes the clouds to rise over the whole earth. He sends the lightning with the rain, and releases the wind from his storehouses. He destroyed the firstborn in each Egyptian home, both people and animals. He performed miraculous signs and wonders in Egypt, against Pharaoh and all his people. He struck down great nations and slaughtered mighty kings, Sihon king of the Amorites, Og king of Bashan, and all the kings of Canaan. He gave their land as an inheritance, a special possession to his people Israel. Your name, O Lord, endures forever. Your fame, O Lord, is known to every generation. For the Lord will give justice to his people and have compassion on his servants. The idols of the nations are merely things of silver and gold, shaped by human hands. They have mouths but cannot speak, and eyes but cannot see. They have ears but cannot hear, and mouths but cannot breathe. And those who make idols are just like them, as all who trust in them.
O Israel, praise the Lord. O priests, descendants of Aaron, praise the Lord. O Levites, praise the Lord. All you who fear the Lord, praise the Lord. The Lord be praised from Zion, for he lives here in Jerusalem. Praise the Lord. చదవాలమ్మా తెలుగులో. ఆంటీ తెలుగులో చదవండి అన్న. నేను చదవనమ్మా. చదవండి అన్న. కీర్తన గ్రంథం నుండి 135 అధ్యాయం చదువుకుందాం. సామ్స్ 135. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండి వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునేను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనది అంతయు జరిగించేవాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురియునట్లు మెరుగు పుట్టించేవాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. ఐగుప్తుల మనుషుల తొలిచూలను, పశువుల తొలిచూలను ఆయన హతము చేశాను. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను, మహాత్మ కార్యములను జరిగించాను. అనేకులని అన్యజనులను, బలిష్ఠులను, రాజులను ఆయన హతం చేసిన వాడు. అమోరీల రాజైన సిహోనును, బాసాను రాజును ఓగును హతము చేశాను. కనాను రాజ్యములన్నిటిని పాడు చేశాను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను, ఇశ్రాయేలును తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించాను. యెహోవా నీ నామం నిత్యం నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపం నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్ళలో ఊపిరి లేసమైన లేదు. వాటిని చేయవారును, వాటి యందు నమ్మకించు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులో నుండి సన్నిధింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఆయన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మధురం
Hallelujah. మరి ఆయన కృప మనతో ఎప్పుడు ఉండేది కాబట్టి ఆయన ఈ భూమి ఆకాశం సృజించిన దేవుడు. హీఈస్ ద గాడ్ హూ ఇస్ దేర్ బిఫోర్ హీ మేడ్ ద యూనివర్స్, బిఫోర్ హీ మేడ్ ది ఎర్త్, బిఫోర్ హీ మేడ్ అస్. హీ ఈస్ గాడ్ బిఫోర్ దట్ అండ్ హీ విల్ బి గాడ్ ఫర్ ఎవర్. Hallelujah.
మహోన్నతమైన యేసునికి వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభానైనా. మరి ఇదిగో ప్రభా యేసయ్య ఉదయకాల సమయంలో ప్రభానైనా నీ పాదసన్నిధికి చేరొచ్చున్నాం ప్రభానైనా. మరి ఇప్పుడు మేము పాడిన పాటలన్నీ కూడా ప్రభా యేసయ్య నీ మహిమార్థం ఉండేలాగా ప్రభా సాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభానైనా. మరి వాక్య పరిచయం చేస్తున్న దైవ సేవకుని ప్రభానైనా మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ప్రతి ఒక్క హృదయం మీరు తాకమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ప్రతి ఒక్క హృదయ నేత్రాలు మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. మరి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభునైనా మీరు కృప చూపించమని అడుగుతూ ఇచ్చిన ప్రార్థన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, Ashu and Deepika and Ankita. Praise God. Mari, now the time is 5:99 and India loni. But Johnson, good morning. What is Good morning, your Daddy. time? Time entama? 2:45 Dad. 2:45 morning, early morning. Yes, Daddy. మరి థ్యాంక్ యూ నాన్న. దేవుడు నేను ప్రత్యేకంగా దీవించిన గాక. మరి మనందరికి తెలిసిన విధంగా జాన్సన్ టాంజానియా అనే దేశం నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. జాన్సన్ నా స్పిరిచువల్ కుమారుడు. మరి ఆ బిడ్డ ఆఫ్రికా ఖండంలోని టాంజానియా అనే ఒక కంట్రీలో తను జాబ్ చేస్తూ మార్నింగ్ 2:45కి తను జాయిన్ అవుతాం, ఎవ్రీడే జాయిన్ అవుతాడు. హీఈస్ అవర్ కోర్ టీమ్ మెంబర్ కూడా. థ్యాంక్ యూ నాన్న. మరి ఇండియాలోని నౌ ద డేట్ ఈస్ నవంబర్ 11th అండి. మరి అందరికీ కూడా చేరొచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు, కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నానండి. మరి ఆస్ట్రేలియా నుంచి, అలాగే కెనడా దేశం నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి జాయిన్ అయిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి మన మధ్యలో ప్రదీప్ అన్న ఉన్నారు. అన్న, మీరు వీలైతే అన్న గురించి ఒక అప్డేట్ మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఇఫ్ యు ఆర్ అవైలబుల్ అన్న. మరి మనం ప్రార్థించినాం ప్రదీప్ అన్నయ్య గారి యొక్క హార్ట్ సర్జరీ నిన్న జరిగింది. సక్సెస్ఫుల్ గా జరిగినందుకు దేవునికి స్తుతులు చెల్లించుకొనిచున్నాము. ఇప్పుడు ఎలా ఉన్నారు ఒక మాట చెప్తారు. అందరికీ వందనాలండి. ఉదయకాలం వ్యక్తిగతంగా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. నిన్న మా బ్రదరు ప్రభాత్ కుమార్ మీరందరూ ప్రార్థన చేశారు. ప్రార్థించిన రీతిగా దేవుడు మహాకనికరంలో తన జ్ఞాపకం చేసుకొని సర్జరీ చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇక్కడ లోకల్ గా ఉన్న డాక్టర్ ప్రవీణ్ కార్డియాలజీ హాస్పిటల్లో, మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, మధు గార్డెన్స్ ఏరియాలో. మూడు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. మూడింట్లో రెండింటిని వారు చాలా చాలా క్లియర్ గా ఆపరేట్ చేయగలిగారు, క్లియర్ చేశారు. అయితే మూడవది కాల్సికేటెడ్ అని చెప్పారు, అంచేత దాన్ని వారు ఏం టచ్ చేయలేదు. మిగిలిన రెండింటితో నార్మల్ గా ఉంటది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి వైద్యులు చెప్పారు. అయితే వెయిట్ కానీ షుగర్ లెవెల్స్ వాటిని కంట్రోల్ చేసుకోవాలి. మంచి జీవితాన్ని, అంటే వే ఆఫ్ లైఫ్ సరిగ్గా ఉండాలి, ఉంటే కనుక కొనసాగుతారు అని అన్నట్టుగా వారు చెప్పారు. అయితే దేవుని మహాకృపలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కుటుంబం అంతా కూడా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నిన్నంతా మేము ఉన్నాము. రాత్రి కూడా ఎక్కువ సమయం అక్కడ గడిపాము. సో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఒక బలమైన ఒక ఆదరణ లేక ప్రోత్సాహం ఏంటంటే దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా మన ఫెలోషిప్ లో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. సంతోషకరమైన సమయం ఏంటంటే నిన్న సడన్ గా అనుకోకుండా సహోదరు సురేష్ బాబు గారు కూడా మా దగ్గరికి వచ్చారు. అది ఎంత సంతోషం ఉందో. వారు హాస్పిటల్ కూడా వచ్చారు, ఇంటికి వచ్చి మా కొరకు ప్రార్థన చేశారు, కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. మా బ్రదర్స్ తో కూడా ఆయన మాట్లాడగలిగారు.
సో ఇదంతా కూడా ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడు నన్ను వ్యక్తిగతంగా ఆశీర్వదించిన గొప్ప దీవెన అని నేను నమ్ముతున్నాను. దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు స్తుతులు ఆయనకు చెల్లిస్తున్నాను. బ్రదర్ కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఆరోగ్యం మంచిగా కొనసాగునట్లుగా, తర్వాత అన్ని అవసరాలు తీర్చబడేలాగా మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. బాబీ బ్రదర్కి, తర్వాత మిగిలిన వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వందనాలండి. అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ రిలీఫ్ కదా, మనకి ఎంత మంచి న్యూస్ విజయవంతంగా జరగటం. మరి చాలా సంవత్సరాల క్రితం మా అక్కకి సుమంతి అని మన గ్రూప్ లో జాయిన్ అవుతా ఉంటారు, తనకి కూడా జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ. నేను ఏం గమనించానంటే హార్ట్ సర్జరీ ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ సర్జరీ అని, సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 100%. సో ప్రైజ్ గాడ్. మరి దేవుడు తన యొక్క గుండెలో ఉన్న గుండెకి సంబంధించిన సమస్యని శాశ్వతంగా సాల్వ్ చేశారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. అయితే సురేష్ బ్రదర్ గారు మనందరి తరపున అన్న దగ్గరికి వెళ్ళారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఐ థ్యాంక్ గాడ్, దెర్ ఈస్ అబండెంట్ లైఫ్ ఇన్ క్రైస్ట్. మరి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఏంటంటే కొన్ని రోజుల క్రితం నాకు ఒక దేవుని వాక్యం వచ్చింది, యెషయా 61. మరి దాంట్లో చాలా ప్రామిసెస్ ఉన్నాయి. నేను చాలా చిన్నగా ఊహించుకున్నాను, కానీ నా కుటుంబం మీద సాతానుడు మరి బహు క్రూరమైన దాడి చేశాడు ఈ మధ్యలో. మా యొక్క కుటుంబంలో ఉన్న పరిస్థితులు, లేకపోతే ఆత్మీయంగా మేము ఉండవలసిన స్థితిలో మేము ఉండలేకపోయాము. దాన్ని బట్టి కూడా వాడు విజృంభించాడు మా మీద. మరి అయినప్పటికీ కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరి దుష్టుడు ఉప్పెనలాగా లేకపోతే ఒక వరదలాగా వస్తే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ మరి వాడికి వ్యతిరేకంగా గొప్ప గొప్ప వేరులతో సహా అనేకమైన దుర్గాలు స్థాపించి ప్రభు యొక్క స్టాండర్డ్స్ లేకపోతే ప్రభు యొక్క కోటలు స్థాపించి ప్రభు మా తరపున విజృంభించేశాడు, మతిపోయేటట్టు చేశాడు సాతానుడికి. మరి దేవుని కృప కొరకు, దేవుని యొక్క విజ్డమ్ కొరకు, దేవునికి ఒక పేరుంది, మైటీ గాడ్, బలవంతుడగు దేవుడని. అది నా జీవితంలో, నా కుటుంబం జీవితంలో మా కళ్ళారా చూపించాడు గడిచిన కొన్ని రోజులుగా. దేవునికి స్తోత్రం. మరి అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కమ్మని, అలాగే అన్ని విధాలుగా మరి నలగగొట్టబడినను మేము చనిపోలేదని అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి విజయాన్ని ఇచ్చి నిలవబెట్టే దేవుడు. ఆ విజయం కూడా ఆయనకే చెందును గాక. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు 5:27 అయింది. దయచేసి ఎవరైనా ఒక్క సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నానండి. థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఎవరు లేకపోయినట్లయితే నా పిల్లలు ఒక సాంగ్ పాడిన తర్వాత మెసేజ్ కి సమయం ఇద్దాం. ఓవర్ టు దీపిక అండ్ టీమ్. క్షణము నేను ఊహించలే
హల్లెలూయా. ఎస్ లార్డ్. మరి దేవునికి స్తోత్రం. మరి ఆయన మనల్ని కనికరించిన దేవుడు, కనికరించే దేవుడు. మరి యాక్చువల్గా వ్యాలంటైన్ బ్రదర్ గారు మనకి ఈరోజు వాక్య పరిచర్య చేయాలని మనం ప్లాన్ చేసుకున్నాం. ఆయనకి నేను నిన్న రిమైండర్ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే ఆయన క్యాలెండర్ నోట్ చేసుకుంటారు. ప్లస్ యాక్చువల్గా రిమైండర్ ఇవ్వాలి, కానీ నేను ఆ విషయంలో నాకు మర్చిపోయాను అనమాట. అందరికీ ఇన్విటేషన్స్ పంపించాను, కానీ మార్నింగ్ నేను 4:30 నుంచి కాంటాక్ట్ చేస్తా ఉన్నాను. మరి ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదు. యూజువల్గా ఆయన మర్చిపోరు, నోట్ చేసుకుంటారు. కాబట్టి మరి ఇంకా జాయిన్ అవ్వలేదు. ఈ లోపల మరి ఒక పాట మనం పాడుకుందాం. నా టైమ్ ఇస్ 5:33 అయిందండి. వి విల్ వెయిట్ ఫర్ బ్రదర్. అండ్ దయచేసి ఎవరైనా ఒక సాక్ష్యం కానీ, పాట కానీ, ప్రభు అనుగ్రహించిన తలంపు కానీ షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానండి. దేవునికి సాక్ష్యం మనం చెప్పాలంటండి, చిన్నదైనా పెద్దదైనా, ఎందుకంటే అది దేవుని మహింపరుస్తుంది, మరి వినిన వారికి క్షమాభివృద్ధి కలుగు చేస్తుంది. కనుక దేవుడు చేసిన కార్యాలు మరి సమాజంలో మనం ప్రకటించాలని వాక్యం కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ టు షేర్, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. మరి ఎవరు షేర్ చేయకపోయినట్లయితే మరి పిల్లలు ఒక సాంగ్ పాడవలసిన కోరుచున్నాను. 1 more సాంగ్ ప్లీజ్. మనం వెయిట్ చేద్దాం బ్రదర్ కొరకు. 5:35 అయిందండి. పాడచ్చా? ఆంటీ ప్లీజ్ పాడండి ఆంటీ. సరేనా? అందరి ప్రభువు ఆయేసే, సుందర రక్షకుడాయేసే, డెందమునందలి మందిరమందే పొందుగా ప్రభువును ప్రతిష్ఠించుడి. హల్లెలూయా స్తుతి పాడుదాం, హల్లెలూయా పూజించుదాం, హల్లెలూయా అర్పించుదాం. ప్రభువైన యేసు క్రీస్తునకు, ప్రభువైన యేసు క్రీస్తునకు కృప కనికరముల సంపన్నుడు, నెపములనెంచక రక్షించును. కృప కనికరముల సంపన్నుడు, నెపములనెంచక రక్షించును. అద్వితీయుడు ఆ ప్రభువే, అసమాన తేజోమయుడు. అద్వితీయుడు ఆ ప్రభువే, అసమాన తేజోమయుడు. అందరి ప్రభువు ఆయేసే,
సుందర రక్షకుడా యేసే డెందమునందలి మందిరమందే పొందుగా ప్రభువును ప్రతిష్ఠించుడి. హల్లెలూయా స్తుతి పాడదాం, హల్లెలూయా పూజించుదాం, హల్లెలూయా అర్పించుదాం ప్రభువైన యేసు క్రీస్తునకు, ప్రభువైన యేసు క్రీస్తునకు. ప్రభు మహిమార్థం జీవించుదాం, ప్రభు పేరట పని జరిగించుదాం. ప్రభు మహిమార్థం జీవించుదాం, ప్రభు పేరట పని జరిగించుదాం. ప్రభు కొరకై క్షమించుదాం, ప్రభు ప్రేమను ప్రకటించుదాం. ప్రభు కొరకై క్షమించుదాం, ప్రభు ప్రేమను ప్రకటించుదాం. అందరి ప్రభువు ఆ యేసే, సుందర రక్షకుడా యేసే టెందమునందలి మందిరమందే పొందుగా ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా స్తుతి పాడుదాం, హల్లెలూయా పూజించుదాం, హల్లెలూయా అర్పించుదాం ప్రభువైన యేసు క్రీస్తునకు, ప్రభువైన యేసు క్రీస్తునకు. వందనాలండి. వందనాలమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మీ ఆసక్తికై దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి మీరు పాడిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలందని నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ ఫర్ సింగింగ్. ఇంత డెప్త్ ఉన్న సాంగ్స్ మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని మరి సాంగ్స్ చాలా లోతుగా ఉంటాయి. ఆ సాంగ్స్ రాసిన సిస్టర్ గారు ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనిదే కదండి? కాదండి సార్, కాదండి. డెందము అన్న మాట వచ్చేసరికి నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనుకున్నానండి. ఎవరు రాశారు సిస్టర్, మీకు ఐడియా ఉందా? తెలియదు సార్. ఇది ఇక్కడ హెర్మాన్ చర్చ్ అనే ఉంది, ఆ చర్చిలో మరి ఎవరు రాస్తారో తెలియదండి నాకు. ఓకే అండి. అయితే మరి ఈ పాటలోని మాటలు చాలా గంభీరమైన మాటలు వాడారు. దేవునికి స్తోత్రం. మరి సాంగ్స్ అంత డెప్త్ ఉంటే బాగుంటుందండి. సాంగ్స్ రాసే వాళ్ళకి నేను ఈ సాంగ్స్ మనకి ఇలాంటి సాంగ్స్ మోడల్ గా పెట్టుకుంటే బాగుంటుంది. ఎనివే అండి, మరి ఫ్రమ్ భక్త్ సింగ్ అసెంబ్లీ, ప్రైజ్ గాడ్. అవునండి, భక్త్ సింగ్ గారు నాకు ఎంతో ఇష్టమైన దేవుని సేవకులు. నిజంగా మన దేశం గర్వించదగిన ఒక దేవుని సేవకులు ఆయన. వారి పరిచర్య గాని, వారి వాతావరణం, ఆ యొక్క అసెంబ్లీస్ వాతావరణం ఎంతో బాగుంటుంది. మరి మా భార్య ఆ యొక్క భక్త్ సింగ్ చర్చిలోని తను దేవుని సన్నిధిలో ఎదిగిన సహోదరి. వారు ఎన్నో సాక్ష్యాలు చెప్పేవారు ఆ యొక్క అసెంబ్లీస్ లో, వాళ్ళ యొక్క పరిచర్య ఎలా ఉంటుంది. ఎనీవే, ఇప్పుడు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు వాక్యం నేనే పంచుకోబోతున్నాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో రిజర్వ్ పోలీస్ అని ఒకటి ఉంటుంది. పోలీసులు అందరూ బిజీ అయిపోతే వాళ్ళని దించుతారనమాట, అప్పుడు దాకా ఖాళీగా ఉంటారు. నా లైఫ్ లోని నాకు అన్ని ఆపర్చునిటీస్ ఇలాంటివే వస్తాయి. స్పీకర్స్ ఆరోగ్యం బాగోనప్పుడు, వాళ్ళు మర్చిపోయినప్పుడు, వాళ్ళు దొరకనప్పుడు, మరి మనకి స్కూటర్కి 3వ టైర్ స్టెఫినీ అంటారు కదా, అట్లా అన్నమాట. ఒక టైర్ పాడైనప్పుడు. సో అట్లా రిజర్వ్ పోలీస్ లాగా నేను రెడీగా ఉంటాను. విషయం ఏంటంటేనండి, సహోదరులారా, మరి చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే యూజువల్ గా స్పీకర్ కి ముందు రోజు ఒక రిమైండర్ పెడతాను,
అది చేయలేకపోయాను నిన్న. అంతా చేసాం కానీ ఒక్కటి మర్చిపోయాము. నన్ను దయచేసి క్షమించండి. ఏమైందంటే వ్యాలంటైన్ గారికి ఇప్పుడే ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడే లేచాను బాబు, కంప్లీట్ గా మర్చిపోయాను, నన్ను క్షమించండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. సో దయచేసి మనం ప్రభువుని నేను కూడా క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక నుంచి మిస్టేక్ జరగకుండా మేము చేసుకుంటామండి. అయితే మరి సడన్ గా యూజువల్ గా రూపా వదిన్ని, నాకు రూపా సిస్టర్ గారు వదిన అవుతారు, మరి రూపా వదిన్ని అడుగుతాం. కానీ ఇంత ఎర్లీగా మరి వారు కూడా ఎర్లీగా అంటే చాలా పరిచర్లో టైర్డ్ అయిపోయి ఉంటారు. సురేష్ బాబు గారిని అడుగుతాం. ఇంత షార్ట్ నోటీస్లో అడగటం మంచిది కాదని చెప్పేసి నేను కొన్ని తలంపులు నేను పంచుకుంటాను. దయచేసి మరి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. నేను నా యొక్క మార్నింగ్ క్వైట్ టైంకి నేను లూకా సువార్తలోని జర్నీ చేస్తున్నానండి. గడిచిన 2 రోజులుగా, లేకపోతే మొన్న నేను ఇది ధ్యానం చేసుకున్నాను. అవి నేను కొన్ని తలంపులు మీకు షేర్ చేసుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, పరలోకమందు మీ సన్నిధిలో సింహాసనం మీద కూర్చున్న నా తండ్రి, నాయన మీ కుడి పార్శ్వమున నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య, ఆయన గాయములను బట్టి, ఆయన రక్తాలను బట్టి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం నాయన నీ రక్తంలో నన్ను కడగండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, నన్ను క్షమించండి. నీ వాక్యమును నాయన తండ్రి పంచుకునే అర్హత నీ రక్తమును బట్టి నాకు అనుగ్రహించండి. నీ రక్తంలో నన్ను కడగండి, శుద్ధీకరించి నీ బలిపీఠం మీద ఉన్న అగ్నితో ప్రభువా నన్ను, నా నాలుకని నీ చిత్తమైతే తాకండి, నన్ను వాడుకోనండి ప్రభువా. మా హృదయాలను కదిలించండి. నీ వాక్యమును ఆశ్చర్య సంగతులను చూచలాగిన మా నేత్రములను తెరవమని వేడుకొంచు నాయన. నన్ను కనికరించమని అడుగుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి లూకా సువార్తలో మత్తయి యొక్క స్టోరీ, హౌ లార్డ్ జీసస్ కాల్డ్ మాథ్యూ, మరి 27వ వచనం నుంచి నేను చదువుతాను. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఇక్కడ లేవి అంటే మాథ్యూ, మత్తయికి మరి యొక్క పేరు లేవి. అతడు సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్ మరి ఈ ఒక్క వచనంలో, లేదా ఈ 2 వచనాలు 27, 28 చదివాను. చాలా విషయాలు ఉన్నాయండి ఈ చిన్న భాగంలో. ఏంటంటే ఆయన బయలుదేరి, అంటే యేసు ప్రభు వారు బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండుట చూచి. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఉన్నాడు, తన కార్యాలయంలో కూర్చొని పని చేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో రోమా గవర్నమెంట్ యూదా దేశానికి, అంటే ఇశ్రాయేలీల్లోనే కొంతమందిని చూస్ చేసుకుని వారిని ట్యాక్స్ కలెక్టర్స్ గా అపాయింట్ చేసింది. మరి రోమా ప్రభుత్వానికి పనిచేస్తూ ఒక ఇశ్రాయేలీయుడిగా ఉన్న మత్తయి తన కార్యాలయంలో కూర్చొని పనిచేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అటుగా వెళ్తున్నారు. ఆయన ఏమన్నారంట, నన్ను వెంబడించమని చెప్పాడట. అప్పుడు ఏం చేశాడు లేవి, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించింది. సమస్తమును విడిచిపెట్టాడంటే ఏం చేసి ఉంటాడు అని మేము ఆలోచించాం. ఏంటంటే ఆయన బహుశా ఆ రోజు తను కలెక్ట్ చేసిన ఆ యొక్క ట్యాక్స్, ఆ యొక్క ట్యాక్స్ యొక్క వివరాలకు సంబంధించిన ఆ రికార్డ్ అంతా కూడా తను ఏం చేసి ఉంటాడు, తన యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ లెక్క అంతా అప్పచెప్పి, యేసు ప్రభు నన్ను వెంబడించమని పిలిచాడు కనుక నేను ఈ యొక్క పని ఇక నుంచి నేను చేయనండి, నన్ను క్షమించండి, దీనివల్ల మీకు అసౌకర్యం కలుగుతుంది, ఐఎమ్ సో సారీ బట్ ఐఎమ్ రిజైనింగ్. ఒక రకంగా రెసిగ్నేషన్ కార్యక్రమం చేస్తుంటాడు. ఫస్ట్ స్టెప్.
సమస్తమును విడిచిపెట్టాడంట. ఆ సమస్తం విడిచిపెట్టడం అంటే ఏమేం చేసి ఉంటాడు? యేసు ప్రభు వారు ఉదాహరణకి ఈ రోజు పిలిచినట్లయితే సమస్తం విడిచిపెట్టడానికి కొన్ని రోజులు పడుతుంది కదా. తన జాబ్ విషయం అవ్వచ్చు, కుటుంబంతో మాట్లాడుకోవడం అవ్వచ్చు, తన యొక్క ఆర్థిక లావాదేవీలు సెటిల్ చేసుకోవడం అవ్వచ్చు, ఏదైనా సరే తన యొక్క పని నిమిత్తము రాతకోతలు ఏమైనా ఉంటే వాటిని సెటిల్ చేసుకోవడం, రెసిగ్నేషన్ ప్రాసెస్, తర్వాత అనేకమైన ఈ సమస్తం విడిచిపెట్టడం అన్న దాంట్లో కొన్ని కార్యక్రమాలు తను చేశాడు. మరి ఒక జర్నీ మారింది. అప్పటి వరకు ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తి యేసుక్రీస్తుని వెంబడించడం అనే క్రొత్త ప్రయాణంలోకి షిఫ్ట్ అయ్యాడు. లేవి సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. గమనించినట్లయితే యేసు ప్రభువుని వెంబడించటం, ఆయన భూలోకంలో ఉన్నట్లు యేసు ప్రభు వారు ఆయనకి ఒక ఏమంటారు హెడ్ క్వార్టర్స్ లాంటిది ఏమి లేదండి, లేకపోతే ఒక సెటప్ లేదు. ఆయన ఎక్కడుంటే ఆయనే ఆఫీస్. యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడే. అంటాం కదా, ఇతను ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని. అట్లా యేసు ప్రభువుని వెంబడించటం అన్నమాట ఆయనతో ఉండటం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం అట్లా. సో హీ స్టార్టెడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ వచనం చూద్దాం, 29. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసింది. 29వ వచనంలో ఆయన ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టి వెంబడించడం స్టార్ట్ చేసిన కొత్తలో ఒక డిన్నర్ ఏర్పాటు చేశాడు. మరి యొక్క ఇంగ్లీష్ బైబిల్లో బ్యాంక్వెట్ అని ఉంటుంది. బ్యాంక్వెట్ అంటే బాగా మంచి భోజనాలు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకి ఒక సంస్కృతి ఏంటంటే వాళ్ళ భోజనాల్లో వైన్ తాగుతారు. మరి రకరకాల ద్రాక్ష రసాలు ఉన్నాయని మనం చదువుతాం. రిచ్ పీపుల్ మంచి. ఒకసారి నాకు ఫ్రెండ్ ఉన్నాడు స్విట్జర్లాండ్లో. తను పరిచర్య అంబాసిడర్స్ మధ్య పరిచర్య చేస్తాడు. తను రకరకాల దేశాల యొక్క ఎంబసీస్ జెనీవాలో ఉంటాయి. జెనీవా అక్కడ ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఉంటుంది. ఈ ఐక్యరాజ్య సమితి ఆఫీసు ఉండడం బట్టి అన్ని దేశాల యొక్క ఎంబసీస్ అంటే విదేశీ ఎంబసీస్ ఉంటాయి అన్నమాట. అక్కడ రాయబారులు అంటే అంబాసిడర్స్, ప్రతి దేశానికి రాయబారులు ఉంటారు. వాళ్ళ మధ్య బైబిల్ స్టడీ ఉంది. ఆ యొక్క పరిచర్య చేస్తూ ఉన్న ఒక భార్యాభర్తలు నాకు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఇండియన్సే. ఆయన చెప్పాడు, ఒకసారి అంబాసిడర్స్ డిన్నర్ గాని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు తాగే వైన్ బాటిల్ కనీసం 2.5 లక్షలు ఉంటుందంట ఒక బాటిల్. చాలా ఆశ్చర్యపోయాను నేను. అలాంటివి చాలా ఉంటాయంట అక్కడ. సో ఇతను ట్యాక్స్ కలెక్టర్, ఇస్ అ వెరీ వెరీ రిచ్ మ్యాన్ మత్తయి. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. తనకి ఒక పరపతి సమాజంలో ఏదైనా తన మాట ద్వారా సాధించగలిగిన ఒక వ్యక్తి ఇతను. ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, రిచ్ మ్యాన్. ఆయన ఏం చేశాడు? సమస్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఈ లూకా మనం గమనించినట్లయితే ఘనత వహించిన థియోఫిలాకి రాస్తున్నాడు. ఇది రాస్తూ ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆయన పేరు మత్తయి. మత్తయి దగ్గరికి ఒకరోజు మత్తయి తన ఆఫీసులో కూర్చొని ఉంటే యేసు ప్రభు వారు వచ్చి నన్ను వెంబడించమని పిలిచినప్పుడు ఆయన సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. అంటే తను రిజైన్ చేశాడు. ఇంకా ఏమేంటైతే తను చేయాలో ఆ విషయాలన్నీ పూర్తి చేసి వెంబడించడం స్టార్ట్ చేశాడు. వెంబడించిన తొలి రోజుల్లో ఆయన ఉంటది, యేసు ప్రభువుకి గొప్ప విందు చేశాడు. 29వ వచనం, తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. మీరు గమనించాలి దయచేసి, ఈరోజు
మన గ్రూప్లో ఇప్పుడు 48 పీపుల్ ఉన్నారు. ఒక విషయం నేను చెప్తాను. ఇది చాలా చిన్న విషయంలాగా ఉంటుంది కానీ చాలా ముఖ్యం మన జీవితంలో. విందు చేయడం అనేది ఇక్కడ చేశాడు మత్తయి. మనం మన కుటుంబాల్లో, మన ఫ్యామిలీస్లో భోజనాలు, డిన్నర్స్, అది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం గమనించాలి. మనము ఒక దేవుని సేవకుడు, నాకు మెంటర్ అన్నమాట, అతను ఒకసారి చెప్పాడు, ఎవ్రీ మీల్ దట్ యు ప్రే అండ్ ఈట్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ కమ్యూనియన్ అన్నాడు. మన డైనింగ్ టేబుల్స్ రెండవ ఆల్టర్ అని, ఇట్స్ ఎ సెకండ్ ఆల్టర్. అవర్ డైనింగ్ టేబుల్ షుడ్ బి ఎ సెకండ్ ఆల్టర్. ఫస్ట్ ఆల్టర్ ఏంటంటే మన ఫ్యామిలీ ప్రేయర్, అలాగే సెకండ్ ఆల్టర్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. మా వైజాగ్లో ఒక షాప్ ఉంటుంది, కాఫీ డే అని. సో మచ్ హ్యాపెన్స్ ఓవర్ ఎ కప్ ఆఫ్ కాఫీ అని ఉంటుంది. సో there is a lot can happen over a cup of coffee అని. సో ఇట్లానే చూడండి 29వ వచనం నేను చదువుతాను. ఆయన డిన్నర్ ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. 29వ వచనంలో ఎంత మంచి ప్లాన్ వేసాడంటే, ఈ మత్తయి వెంబడించిన స్టార్ట్ చేయగానే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు, తన యొక్క రిసోర్సెస్ ఉపయోగించి గ్రేట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఆ డిన్నర్కి ఎవరిని ఇన్వైట్ చేశాడు? సుంకరులు, అంటే ట్యాక్స్ కలెక్టర్స్. ఇతనికి లాంటి సుంకరులు, ఇతను లాంటి ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో చాలా ఉన్నతమైన అధికారుల్ని పిలిచాడు. అలాగే ఇతరులు అని ఉంది. ఇతరులు అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి రకరకాలైన స్నేహితులు ఉంటారు. ఆయన్ని ఏదో పని కొరకు ఆయన దయ పొందుకునే వ్యక్తులు ఉంటారు. అదే సమయంలో ఆయనకి ఇతర ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరిని పిలిచాడు. ఇతరులు అని ఉంది. చూడండి 29వ వచనంలో, ఆ లేవి అంటే మత్తయి తన ఇంట ఆయనకు అంటే యేసయ్యకి గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. అనేకులంట అంటే ఒక మీటింగ్ పెట్టాడు, ఏకంగా డిన్నర్ మీటింగ్ పెట్టాడు. ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ అదర్స్ అని ఉంది, అనేకులు అని ఉంది, చాలా మంది. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ హై ప్రొఫైల్ పీపుల్ అని ఒక మాటలో చెప్పచ్చు. తన యొక్క సర్కిల్ అంతటిని పిలిచేశాడు, తనకున్న సర్కిల్. 30వ వచనం, పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే కాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఓకే, ఇక్కడ మరి పరిసయ్యులు, వారి శాస్త్రులు, వాళ్ళ రెస్పాన్స్ చూడండి. ఈ డిన్నర్ పార్టీని చూసి వాళ్ళు ఏమంటున్నారు? సుంకరులతోనూ పాపులతోనూ. ఇక్కడ చూడండి, ఈ క్రౌడ్ ఎలాంటి గ్యాదరింగ్ ఇది? ట్యాక్స్ కలెక్టర్స్ మరియు ఇతరులు అని ఉంది. ఇక్కడ చూస్తే ఆ ఇతరులు ఎవరు అని పరిసయ్యుల కళ్ళజోడులో నుంచి, శాస్త్రుల కళ్ళజోడులో నుంచి ఒక మాట రాయబడింది. వాళ్ళు ఏం చూస్తున్నారు? పాపులంట. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది చర్చికి రారు, డైరెక్ట్ గా పిలిస్తే రారు. అందువలన మత్తయి ఏం చేశాడు? తన ఇంట్లో ఉన్న లేకపోతే తన ఇంటి, బహుశా నేనేమి ఇమాజిన్ చేసుకుంటున్నానంటే, ఊహించుకుంటున్నానంటే ఒకసారి మా వైజాగ్లో NSTL అని ఉంటుంది, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీస్, సమ్ ఏదో వెరీ బిగ్ ప్రాజెక్ట్ అది, NSTL. దాని డైరెక్టర్ కపుల్ ఒకసారి
మా ఆర్ఫనేజ్ చిల్డ్రన్ అందరినీ కూడా వాళ్ళ బంగ్లాకి ఇన్వైట్ చేశారు. బస్సులు వేసుకొని వెళ్ళాం. వాళ్ళ బంగ్లా బయట మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో మీటింగ్ అరేంజ్, భోజనాలు అందరికి. అసలు భలే రాయల్గా ఉంది. నేవీ వాళ్ళు కదా. నేను మత్తయ్యని కూడా తన ఇంటిని అదే విధంగా ఊహించుకుంటున్నాను. మత్తయ్య తన లాన్స్ లో పెట్టుంటాడు మీటింగ్. సుంకరులు ఇతరులు అని ఉంది. చాలా మంది ఆ సొసైటీలో వీడి మంచోడు కాదు అనుకునే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఈ పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు కదా, ఏమంటున్నారు? సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. పాపులంట వాళ్ళు. అంటే బహుశా నేనేమనుకుంటున్నానంటే నిజమై ఉంటది. అంటే ఒక రకంగా వాళ్ళు సుంకరులు, పరిసయ్యులు, ఫారిసీస్, శాస్త్రులు, వీళ్ళు పాపులు అంటున్నారంటే వాళ్ళ జీవితం సరిగ్గా లేదనమాట. ఎవరైతే ఆ డిన్నర్కి వచ్చారో వారి జీవితం మామూలుగా మోరల్ స్టాండర్డ్స్ ప్రకారం కొంత లోటు ఉంది. అలాంటి వాళ్ళందరినీ చూసి వీళ్ళు స్టన్ అయిపోయారు, డిస్టర్బ్ అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని పిలిచిందే కాకుండా వాళ్ళతో పాటు మీరు తినుచు త్రాగుచున్నారు అంటున్నాడు, సణుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు చూడండి ఆయన రెస్పాన్స్. ఆ రోజుల్లో శిష్యుల్ని ఏమైనంటే వాళ్ళ యొక్క నాయకుడిని అన్నట్టే. కనుక నాయకుడు స్పందిస్తున్నాడు ఏమని? అందుకు యేసు 31వ వచనం, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఒక్క నిమిషం అండి. ఐఎమ్ సారీ అండి. జస్ట్ 31వ వచనం నేను చదువుతానండి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు అంటూ 32వ వచనం భలే మంచి మాట అంటున్నాడు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని అంటున్నాడు. మత్తయి భలే మంచి వ్యూహాత్మకమైన మీటింగ్ పెట్టాడు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని. ఈ పాపులు ఎక్కడ దొరుకుతారు? మనకి చర్చిలో దొరకరు. చర్చిలో ఆల్రెడీ మారు మనస్సు పొంది జీవితాలని రూపాంతరం పొందించుకుంటూ ఉండే జనాంగం సంఘాల్లో. మరి బయటే ఉంటారు. వాళ్ళ కొరకు మనం ప్లాన్స్ వేయాలని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోగలం. మత్తయి ఏం చేశాడు? ఒక డిన్నర్ ఇచ్చాడు. మనం కూడా క్రియేటివ్గా ఏదైనా చేయొచ్చు. సో నీ జీవితంలో, నా జీవితంలో, మన ఫ్రెండ్ సర్కిల్లో ఎంతోమంది మనం చర్చికి రమ్మంటే రారు, కానీ భోజనానికి రమ్మని మన ఇంటికి పిలిస్తే వస్తారు. భోజనం అనే కాకుండా హై టీ అని ఈవినింగ్ మనం హై టీ అంటే టీతో పాటు ఒక మంచి సమోసాను, లేకపోతే ఒక మంచి వేడివేడిగా మన ఇంట్లోనే చేసిన వడలు. నేను చెప్తున్నానండి, మన భోజనాలు, ఈ ఆహార పదార్థాలు వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మరి వినటానికి కొద్దిగా ఒకలాగా అనిపించవచ్చు, కానీ ఇట్ ఈస్ ట్రూ. చాలా జరుగుతుంది డిన్నర్ పార్టీస్లో. ఈ డిన్నర్లో చాలా జరుగుతుంది ఇక్కడ. ఈ డిన్నర్లో ఒక పక్కన ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ అదర్స్ ఆర్ ఎంజాయింగ్ డిన్నర్, అండ్ దెర్ ఈస్ the creator moving among them, Jesus Christ, and there is opposition is going on by Pharisees and scribes. శాస్త్రులు, పరిసయ్యుల దగ్గర వ్యతిరేకత వస్తా ఉంటే వారికి సమాధానం చెప్తున్నాడు ఏమని? పాపులను మారు మనస్సు పొందుటకై నేను పిలవచ్చి తిని అంటున్నాడు. సో అక్కడ యేసు ప్రభు వారు బహుశా ఆయన కొరకు
అది అరేంజ్ చేయబడిన డిన్నర్ కాబట్టి కొన్ని మాటలు స్పెషల్ గెస్ట్ ఎప్పుడైనా సరే చీఫ్ గెస్ట్ కొన్ని రిమార్క్స్ ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆయన సన్నిధి కానీ ఆయన మాటలు కానీ వారికి మారు మనస్సు కలుగు చేసే ఒక పిలుపుని అక్కడ చేరి వచ్చిన వారికి ఇచ్చి ఉంటది. ఆ మెసేజ్ కన్వే అవుతుంది అక్కడ ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ అదర్స్ కి. ఏమంటున్నాడు? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. సో గాడ్ ఈస్ కాలింగ్ ఇన్ఫాక్ట్ ఆల్ ఆఫ్ us టు రిపెంట్. We start our life with repentance and we continue with repentance. మనం మారు మనస్సుతో ప్రారంభించి మారు మనస్సుతోనే కంటిన్యూ అవుతామని మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ని నేను గమనించాను. మనం పశ్చాత్తాపంతో ప్రారంభిస్తాం, పశ్చాత్తాపంతోనే కొనసాగుతాం, పశ్చాత్తాపం పొందుతూనే ఉంటాం. ఇట్ స్టార్ట్స్ అండ్ ఇట్ కంటిన్యూస్. అది పొజిషన్ ఇస్తుంది, ప్రోగ్రెస్ కూడా ఇస్తుంది మన మారు మనస్సు. ఓకే, ముందుకెళ్దాం. 33వ వచనం. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తనతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఓకే, ఇక్కడ వెంటనే యేసు ప్రభుని వారు మరి యొక్క క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే, మేము భక్తి చేస్తున్నాము, మీరు మీ శిష్యులు భక్తి చేస్తున్నారు, మా భక్తికి మీ శిష్యుల భక్తికి చాలా తేడా ఉంది. ఏమంటున్నారు చూడండి. యోహాను శిష్యులు, ఆ రోజుల్లో యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను మనందరికీ తెలిసినట్లుగా చాలా ఒక ప్రఖ్యాతి చెందిన నాయకుడు. తను అరణ్యములో వినపడు ఒక కేక, ఒక చాలా కాలం తర్వాత ప్రభు యొక్క మాట వచ్చిన వ్యక్తి. చాలా కాలం తర్వాత దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడిన ఒక ప్రవక్త బాప్తిస్మమిచ్చి యోహాను. ఎంతకాలం అంట? దాదాపు 400 సంవత్సరాలు. దీన్ని ఇంటర్ టెస్టిమెంట్ పీరియడ్ అంటారు. అంటే క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య ఉన్న కాలము. చాలా మంది అనుకుంటారు ఇది సైలెంట్ పీరియడ్ అని. సైలెంట్ కానే కాదండి, దీంట్లో చాలా జరిగినాయి, చాలా తిరుగుబాట్లు జరిగినాయి, చాలా జరిగినాయి. కానీ దేవుని మాట మాత్రం వచ్చిన సందర్భం లేదు. ఆ మాట వచ్చిన సందర్భం 400 సంవత్సరాల తర్వాత, మలాకి తర్వాత యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. అతడు ఆయన అరణ్యములో వినబడు ఒక కేకని, ప్రభు మార్గం సరళం చేయు ఒక వ్యక్తి అని, లేకపోతే ఒక ప్రవక్తని మనం గమనించగలం. ఆయన శిష్యులు ఏం చేస్తున్నారంట? తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారంట వాళ్ళు. అలాగే పరిసయ్యుల శిష్యులు కూడా చేస్తారంట. పరిసయ్యులకు కూడా శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా తరచుగా ఉపవాసం ఉన్నారు. ద వే దే ఆర్ ఫాలోయింగ్ ద రిలీజియన్, ప్రాక్టీసింగ్ ద రిలీజియన్ గురించి మాట్లాడుతున్నారు. మా యొక్క భక్తి, మా శిష్యులు పరిసయ్యులమైన మేము, మా శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నారు. మరి మనందరికి తెలిసిన బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు కూడా తరచుగా ఉపవాసం ఉంటున్నారు. నీ శిష్యులైతే తిని త్రాగుచున్నారేంటి అని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను. అప్పుడు ఈయన ఏమంటున్నారంటే, ప్రభువారు ఒక మాటలో చెప్పాలంటే, భక్తి ఏం చెప్పాలి, దీనికి 2 ఉదాహరణలు ఇచ్చాడు. నెక్స్ట్ మనకి సింప్లిఫై చేసి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మరి దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క పెండ్లి కుమారుడు దగ్గర ఉన్నప్పుడు, ఎదురు చూసే కాలంలో ఉన్న భక్తి టైప్ ఇంకెందుకు? దేనికోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ పెండ్లి కుమారుడే నీ కళ్ళ ముందు నిలబడినప్పుడు
ఆ సమయంలో నీ యొక్క ఆరాధన పద్ధతి మారాలి కదా, నీ భక్తి మారాలి కదా. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఉపవాసం చేస్తారా? పెండ్లి కుమారుడి ఇంట్లో పెండ్లి కుమారుడు కొనిపోబడు కాలం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేశారు. ఎప్పుడు? మేడగదిలో 120 మంది 10 రోజుల పాటు ప్రార్థన చేశారు. అయితే ఆయన అంటున్నాడు, పాత పద్ధతి, కొత్త పద్ధతి రెండున్నాయి. ఆ రెండింటి గురించి ఉదాహరణలు చెప్తున్నాడు చూడండి. 36వ వచనం, ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఇంకొక ఎగ్జాంపుల్ 37వ వచనం, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయుడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడవును. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలెను. ఎంత మంచి మాట చూడండి. యేసుప్రభు వారు ఈ ప్రశ్న అడుగుతున్న పరిసయ్యులకి, శాస్త్రులకి ఒక మాట చెప్తున్నాడు, క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లో పోయాలి అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే క్రొత్త మారు మనస్సు. చెప్పాడు కదా ఇందాక, పాపులను మారు మనస్సు పొందటానికి నేను పిలిచాను. పాపులు మారు మనస్సు పొందిన తర్వాత క్రొత్త విధానంలో నన్ను వెంబడించాలి. అది క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త తిత్తుల్లో పోయటం అనే ఒక ఎగ్జాంపుల్ వాడాడు. అలాగే ఇక్కడ ఉదాహరణకి ఏం చెప్పారంటే, ఒకవేళ ఒక పాత దుప్పటి ఉందనుకోండి మన దగ్గర, బెడ్షీట్, అది ఒకవేళ చిరిగిపోతే దానికి ఒక ముక్క ఏదన్నా అంటించి కుట్టాలని అనుకున్నాం అనుకోండి, ఒక మాసిక. ఏమంటున్నాడు, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. పాత దుప్పటికి లేదా బెడ్షీట్కి ఒక కొత్త క్లాత్ ముక్క వేసి మనం చుట్టూ కుట్టామనుకోండి, అదేమవుతుందంటే మనము వాటర్లో ఒకవేళ వాష్ చేయడానికి వేసినప్పుడు ఈ రెండు, పాతదేమో ఇంకా ష్రింక్ అవ్వదు, కొత్తది కొద్దిగా ష్రింక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ కుట్టిన ప్లేస్ అంతా కూడా ఒకలాగా కరెక్ట్గా బాగోదు. అంటే ఒకలాగా మరీ దగ్గరికి వచ్చినట్టు, ఇంకొద్దిగా చిరుగు యాక్చువల్గా రిపేర్ అవ్వాల్సింది పోయి ఇంకా కొద్దిగా మెస్సప్ అయిపోదు. ఎవడును అలా చేయడు అంటున్నాడు యేసుప్రభు వారు. ఎవడును పాత బట్టుకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. క్రొత్తది ఏం చేస్తుందంట? పాతది ఇంకొద్దిగా చింపేస్తుంది. అదీనుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలవదట. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పాత దుప్పటికి మనం కొత్త క్లాత్ ముక్క వేసామనుకోండి, ఈ రెండు ప్రాబ్లమ్స్. ఒకటి, మరెక్కువ చింపేస్తుంది. రెండోది, ఈ కొత్త ముక్క దాంతో అతకదు అసలు. రెండో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోయుడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసం తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. ఇప్పుడు తిత్తి అంటే ఏంటంటే ఒక స్కిన్ బ్యాగ్. అది వ్యాకోచించడానికి అంటే ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది దానికి. ఆ ఎలాస్టిక్ నేచర్ దానికి ఆల్రెడీ వాడేసిన ఒక స్కిన్ బ్యాగ్, అంటే ఆల్రెడీ యూజ్ చేసిన ఒక ద్రాక్షరసపు తిత్తి ఇక మరి వ్యాపించదు, మరి ఎలాస్టిక్ అవ్వదు, మరి స్ట్రెచ్ అవ్వదు. ఇంకా దాంట్లో క్రొత్త ద్రాక్షరసం వేసి దాని మూతిని కట్టేస్తే ఈ ద్రాక్షరసానికి కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యే, లేకపోతే పొంగి కాస్త క్వాంటిటీ ఎక్కువ అయ్యే నేచర్ ఉంటుంది. మనం 1 లీటర్ వేస్తే అది 1.5 లీటర్ అవుతుంది. అది కనుక ఆల్రెడీ ఇంకా స్ట్రెచ్ అవ్వడానికి అవకాశం లేని బ్యాగ్లో ఈ కొత్తది వేస్తే ఆ బ్యాగ్ ఏమవుద్దంట, ఆ తిత్తి పిగిల్చుకుని అది చిరిగిపోయి రసము కారిపోవును, ఆ యొక్క బ్యాగ్ కూడా పాడైపోద్ది అంట. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలెను. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు క్వశ్చన్ వేశారు.
మా భక్తి ఒకలాగుంది, మీ శిష్యుల భక్తి ఒకలాగుంది, ఏంటి అని అడుగుతుంటే ఆయన ఈ విషయం చెప్తున్నారు. చెవిగలవాడు వినుగాక అని ఒక మాట ఉంటుంది బైబిల్లో తరచుగా. అంటే ఏంటి? యు హ్యావ్ టు అండర్స్టాండ్ విత్ యువర్ హార్ట్, హృదయంతో గ్రహించుకోమని. ఇక్కడ 39వ వచనం భలే మంచి శక్తివంతమైన స్టేట్మెంట్తో ఈ యొక్క డిన్నర్ పార్టీ రికార్డు ముగుస్తుంది. ఏంటంటున్నారు చూడండి, 39వ వచనం. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరుకుని వాడెవడునూ లేడు, పాతదే మంచిదనని చెప్పాను. ఓ పరిసయ్యులారా, శాస్త్రులారా, పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరుకుని వాడెవడునూ లేడు, పాతదే మంచిదగునని చెప్పాను. మంచిది అనునని చెప్పాను. పాతదే మంచిది అంటారంట. అంటే ఏంటి? మా యొక్క పద్ధతే బాగుంది అనుకుంటారంట. యేసు ప్రభు వారు మరి ఎదురుగా నుంచున్నాడు. ఆయన గురించి వారు ఉపవాసాలన్నీ చేస్తా ఉన్నారు కదా. వారు ఉపవాసాలు చేసి ఏ గ్రంథాలకైతే దగ్గరగా ఉన్నారో ఆ గ్రంథాలు సూచిస్తూ ప్రవచించిన ఆ యొక్క దేవుని కుమారుడు ఎదురుగా ఉన్నాడు. అది గుర్తించే కళ్ళు వారికి లేవు. ఆ యొక్క గుర్తించలేక వాళ్ళు నిలబడి ఆయనతోనే మాట్లాడుతున్నారు. మేము ఫాస్టింగ్స్ ఉంటున్నాము, మీ శిష్యులు ఫాస్టింగ్స్ ఉండలేదు. మా యొక్క భక్తి మేము ఎంతో నిష్ఠగా ఉన్నాము, కానీ మేము ఎంతో నిష్ఠగా భక్తి చేస్తున్నామని ఎవరి కొరకైతే భక్తి చేయాలో ఆయనకే చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత గురుడితనం. ఎవరి కోసమైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరి కోసమైతే ఉపవాసాలు ఉంటున్నారో, ఎవరి కోసమైతే భక్తి చేస్తున్నారో ఆయనకే చెప్తున్నారు, మా పద్ధతి ఇలా ఉంది, నీ పద్ధతి ఏంటి అని ఆయన్ని అడుగుతున్నారు. కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది, శిరస్సుతో కనెక్షన్ లేని అని, శిరస్సుకి సంబంధం లేని ఒక విశ్వాసి జీవితం గురించి అక్కడ ప్రస్తావిస్తుంది కొలస్సీ పత్రిక. నీ జీవితంలో, నా జీవితంలో ఒక మాట నేను ఎప్పుడు వినేవాడిని ఫస్ట్ లో, పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ అని. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండే ఒక జర్నీ, దేవుడు నీకు తెలిసిన ఒక జర్నీ, యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా ఎరిగిన జర్నీ. మరి చర్చ్ హిస్టరీకి మనం గమనించినట్లయితే చైల్డ్ బ్యాప్టిజమ్స్ గురించి మనం ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకుంటాం. చాలా సంఘాల్లో బేబీస్కి బాప్తిజం ఇస్తారు. అలాగే కొన్ని సంఘాల్లో, అంటే అనేక సంఘాల్లో నమ్మి బాప్తిజం పొందమని ఉంది కాబట్టి పిల్లలకి వాళ్ళకి బాప్తిజం ఇస్తే వాళ్ళకి ఏం తెలుసద్దండి. కనుక మనం బాగా మంచి చెడ్డలు, అంటే స్పృహ వచ్చినాక, మనకి జ్ఞానం వచ్చినాక, అంటే ఒక రీజనబుల్ ఏజ్ వచ్చినాక మారు మనసు పొంది అప్పుడు బాప్తిజం తీసుకుంటాం కరెక్ట్ అని నమ్మే సంఘాలు ఉన్నాయి. అలాగే పుట్టంగానే కొన్ని రోజులు వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చి చిలకరింపు బాప్తిజం ఇచ్చే సంఘాలు ఉన్నాయి. ఏది కరెక్ట్ అని నేను చెప్పాలని కాదు నేను ఈ టాపిక్ ఎత్తింది. సంఘ చరిత్ర గమనించినట్లయితే కుటుంబాలు 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 ఒకేసారి దేవునిలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర దేశము లేకపోతే గమనించినట్లయితే మనకి సువార్త తీసుకొచ్చిన మిషనరీస్ వాళ్ళు ఏం చేశారు, విద్యా సంస్థలను పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు. మాది చీరాల టౌన్, మా చీరాల్లో హాస్పిటల్స్ పెట్టారు మిషనరీస్, విద్యా సంస్థలు పెట్టారు. వాళ్ళు ఏం పెట్టినా దానికి ఆనుకొని ఒక చాపెల్ ఉంటుంది వాళ్ళకి. ఈరోజు మీరు గుంటూరు గమనించినట్లయితే నార్త్ ప్యారిష్, వెస్ట్ ప్యారిష్ అనే సంఘాలు, అక్కడ ఏసీ కాలేజ్ అని ఉంటుంది.
మరి కుగ్లర్స్ హాస్పిటల్ అని, అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ప్రాజెక్ట్స్ తో వచ్చారు వాళ్ళు, స్వార్థ ప్రకటించే ఉద్దేశం. తర్వాత పేదరికాన్ని అడ్రస్ చేద్దామని సమర్పించుకొని వచ్చారు మిషనరీస్. అప్పుడు వాళ్ళ యొక్క సేవను చూసి అనేకమైన కుటుంబాలుగా ప్రభువుని అంగీకరించి వెంబడించటం ప్రారంభించారు క్రైస్తవ మతాన్ని. మరి అపోస్తుల కార్యాలు గమనించినట్లయితే పేతురు మెసేజ్ ఇచ్చిన తర్వాత 3,000 మంది ఒకే రోజు మారు మనసు పొంది, అంటే ప్రభువుని అంగీకరించినట్టుగా. 3,000 మంది అంటే నంబర్ తీసుకుని రాసామనుకోండి, ఈజ్ ఎవ్రీబడి అడల్ట్? దెర్ ఆర్ చిల్డ్రన్. ఇప్పుడు ఉదాహరణగా 3,000లో ఒక భార్యాభర్తలు, ఒక చంటి పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆ భార్యాభర్తలు బాప్తిస్మ ఇచ్చింటాడు. వాట్ అబౌట్ ద బేబీ? దే హ్యావ్. ఆ 3,000లో భార్యాభర్తలకు ఒక బేబీ ఉన్నాడు. దీన్ని డీల్ చేశారు సంఘ చరిత్రలో. ఏం చేశారంటే, వాక్యం ఏం చెప్తుంది? తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి పిల్లలు శాంక్టిఫైడ్ అని చెప్తుంది. కనుక దానిని గుర్తింపుగా చిలకరింపు స్టార్ట్ చేశారు. బేబీస్, ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్, దిస్ చైల్డ్ ఈస్, బికాస్ ఆఫ్ ద పేరెంట్స్, దిస్ చైల్డ్ ఈస్ ద లార్డ్స్. ప్రభువుకి డెడికేట్ చేసిన ఈ చైల్డ్ని అని. ఓకే, మరి ఏ పద్ధతి అయినా ఇక్కడ నేను చైల్డ్ బ్యాప్టిజంని సపోర్ట్ చేయడం అని కాదు, కానీ లేకపోతే పెద్దవాళ్ళ బాప్టిజం సపోర్ట్ చేయడం కాదు. ఎవరి మనస్సాక్షి కొలది సంఘ డిసిప్లిన్ మనం ఫాలో అవుతూ, ముఖ్యంగా ప్రభు మన పద్ధతుల్ని ఇంటర్ప్రెట్ చేయాలి. ద లార్డ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ కమాండ్మెంట్స్, ద లార్డ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్. ద లార్డ్ షుడ్ ఇంటర్ప్రెట్ అవర్ లైఫ్, నాట్ ఎనీబడి ఎల్స్. మన జీవితాన్ని ఇంటర్ప్రెట్ అంటే మన జీవిత యొక్క భావాన్ని ఎక్స్పోజ్ చేసేది ప్రభు అయి ఉండాలి. కనుక ఇక్కడ నువ్వు ఏ పద్ధతిలోనైనా సరే నీ కుటుంబం అంతా ప్రభువుని ఫాలో అవ్వచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు, కానీ ప్రభువుతో పర్సనల్ రిలేషన్షిప్. మరి నేను ఈ చైల్డ్ బాప్టిజము, ఈ పద్ధతులు, ఈ అంశాన్ని నేను ఎందుకు ప్రస్తావించానంటే, గతాల్లో ఒక 200-300 సంవత్సరాల క్రితం ఈ పర్సనల్ రిలేషన్షిప్ అనే మాట ఎక్కువగా వాడుకలో లేదు. ప్రభువుతో వ్యక్తిగత సంబంధం అనే మాట వాడుకలో లేదు. ఎందుకు లేదు తెలుసండి? ఒక 300-400 సంవత్సరాల క్రితం ఎందుకు లేదంటే, ఎవ్రీబడి హ్యాడ్ ఇట్. ఇట్ వాజ్ ఎ మ్యాండేటరీ. పరిశుద్ధాత్మను గోరుము అని ఒక సాంగ్ ఉంటది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఆ కీర్తన చదవండి, మాటలు భలే ఉంటది. ఒక పురుషోత్తం చౌదరి అని, అలాగే మరి ఇంకెవరు, మన కీర్తన పుస్తకంలోని ఆ యొక్క మాసిలామణి గారని, లేకపోతే అనేక మంది ఆ కీర్తనకారుల్ని, ఏమండి మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అని అడిగితే, ఆ రోజుల్లో ఒక 100 సంవత్సరాల క్రితం, ఒక 200 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆ ప్రశ్నకి వాళ్ళ జవాబు ఏమై ఉంటదంటే, నేను ఊహిస్తున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడకుండా కూడా ఉండొచ్చా అని ఒక జవాబు అయి ఉంటది. ఎందుకంటే వాళ్ళకి దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంది, ఆ దేవునితో నింపబడిన అనుభవం, నింపబడుచూ ఉండే జీవితం వాళ్ళది. విలియం బూత్ అన్నాడట 100 సంవత్సరాల క్రితం, సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్ ఏమన్నాడంటే, రానున్న రోజుల్లో ఆత్మ లేని క్రైస్తవులు ఉంటారు, పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఉన్న క్రైస్తవులు రాబోతున్నారు, నరకం గురించి అంతగా తెలియని స్వార్థ ప్రకటించబడుతుంది అని చెప్పాడు. మన పిల్లలకి వీడియోస్ చూపించాలి ఖచ్చితంగా. ఏంటంటే, లేక్ ఆఫ్ ఫైర్, నరకం, అగ్నిగుండం ఎలా ఉంటది అని. నేను ఎప్పుడు యవనస్తులకి నాకు వీలైతే ఒక మాట చెప్తాను, ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటావేమో. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీవు దేవుడి దగ్గరికి వెళ్ళవు.
నువ్వు నరకాగ్నికి వెళ్తావు. నువ్వు ఆత్మహత్య చేసుకున్న మరుక్షణం నువ్వు నరకములో పడవేయబడతావు, ఆ అగ్ని గుండంలో పడవేయబడతావు. ఆ అగ్ని ఏమో ఆరదు, నువ్వేమో చనిపోవు. నువ్వు మసైపోతావు అనుకుంటావేమో, నువ్వు మసైపోయి బూడిదవ్వవు, నువ్వు కాలుతానే ఉంటావు ఆ అగ్నిలో. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుటయు, భయంకరమైన ఆక్రందన, ఆ అగ్ని గుండము. నువ్వు ఆత్మహత్య చేసుకున్న మరుక్షణము నువ్వు వెళ్ళే గమ్యం అది, నువ్వు వెళ్ళే స్థలం అది. ఎందుకంటే నిన్ను నువ్వు చంపుకోవడానికి నీకు దేవుడు అధికారం ఇవ్వలేదు. దేవుడు పిలిస్తే ఆయన సన్నిధికి వెళ్ళాలి కానీ నిన్ను నువ్వు చంపుకొని వెళ్ళకూడదు. కనుక నిన్ను నువ్వు చంపుకున్నందుకు దేవుడు నిన్ను అగ్నిగుండంలో వేస్తాడని వాక్యంలో మనం గమనించవచ్చు. కనుక ఈ మాటలు మనం యవనస్తుల్ని హెచ్చరించాలి. నేను నా పిల్లలకి చెప్పాను, నేను పెంచిన పిల్లలకి చెప్పాను. ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కాకపోయినా తర్వాత అయినా దాన్ని గ్రహించుకొని జాగ్రత్తగా బతుకుతారు. అయితే పర్సనల్ రిలేషన్షిప్ నీకుందా ప్రభుతోటి? లేకపోతే పాతదే బాగుంది, పాత భక్తే, నాకు తెలిసిన భక్తే బాగుందని అనుకునే స్థితిలో మనం ఉన్నామా? 39వ వచనంలో ఈ యొక్క బాధాకరమైన స్టేట్మెంట్ తోటి ఆ డిన్నర్ పార్టీలో పరిసయ్యులు శాస్త్రులతో కాన్వర్సేషన్ చేస్తూ ఒక బాధాకరమైన స్టేట్మెంట్ వాళ్ళకి వదిలి ఆయన బహుశా మత్తయ్య దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఆ డిన్నర్ పార్టీలో. ఏమంటే ఆ స్టేట్మెంట్ అండి, పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరుకుని వాడు ఎవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. సో శిరస్సుతో సంబంధము లేని ఎవరును కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని ఒక అర్థం వచ్చే ఒక మాటలు కొలస్సీ పత్రికలు ఉంటాయి. శిరస్సు అంటే ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారితో సంబంధం, ఒక వ్యక్తిగత సంబంధం. మరి మన పితరులు మార్టిన్ లూథర్ అంటే చాలా మందికి తెలియదండి. మార్టిన్ లూథర్ అంటే చాలా మందికి తెలియదు. దయచేసి తెలుసుకోవాలి ఇట్లాంటివన్నీ. మరి ఇదే రియల్ ఎడ్యుకేషన్. మార్టిన్ లూథర్ ఒక 500-600 సంవత్సరాల క్రితం, మరి విలియం బూత్, అలాగే మరి అనేకమైన సంఘాలను స్థాపించిన పితరులు, వీళ్ళని ఏమండి వ్యక్తిగత సంబంధం గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదే అని అంటే, అసలు వ్యక్తిగత సంబంధం లేకుండా ఉండొచ్చా ప్రభువుతో అని వాళ్ళ జవాబు ఉంటది. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఈ పరిసయ్యులు శాస్త్రుల వలె మరి పాత భక్తే, మనకు తెలిసిన భక్తే బాగుంది అని అనుకునే పరిస్థితి ఏమైనా ఉందా? లేదంటే ఎదురుగా తడిమిలాడి తెలుసుకోవడాన్నంత దగ్గరలో ఉన్న ప్రభువునితోటి వ్యక్తిగత సంబంధం ఉందా? వ్యక్తిగత సంబంధం ఉండాలంటే ఈ ప్యాసేజీలోనే ఒక మాట ఉంది. ఏముంది? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. మనమందరం పాపులమని బైబిల్ సెలవిస్తుంది. మారు మనసు పొందటానికి పిలుస్తున్నాడంట. మత్తయిని పిలిచాడు వెంబడించమని. ఎందుకు? మారు మనసు పొందమని. ఐఎమ్ కాలింగ్ సిన్నర్స్ టు రిపెంటెన్స్. సో ఎప్పుడైతే మనం రిపెంట్ అవుతామో అప్పుడే పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది యేసు ప్రభు వారితో. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో వ్యక్తిగతమైన సంబంధం. మరి ఈ పశ్చాత్తాపం ఒకసారి పడితే సరిపోదండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నేను కోరుచున్నాను అంటాడు. యోహాను మరి ఉత్తరం రాస్తూ, ప్రియుడా, బిలవెడ్, above all I wish that you flourish in your inner self as you flourish outside as you flourish inside అని అంటాడు. నువ్వు నీ అంతరంగంలో ఏ విధంగా వర్ధిల్లుతావో అదే విధంగా నువ్వు బయట కూడా వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని నేను కోరుచున్నాను అంటాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని. సో మన ఆత్మ వర్ధిల్లాలంటే
మనము మారు మనసు పొందాలి. మన ఆత్మ వర్ధిల్లాలంటే మనం ఒప్పించబడాలి దేవుని చేత. ఒప్పించబడటం అనేది పరిశుద్ధాత్మ కార్యము. ఒప్పించబడటం అనేది మనము చేసినప్పుడు కొద్దిగా జరుగుతుంది. పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించినప్పుడు మనలో ఉన్న దుర్గాలను చూపిస్తాడు దేవుడు. మన అంతరంగంలో ఉన్న సిస్టమిక్ థింగ్స్ ని చూపిస్తాడు. ఈ పరిశీలి చూడండి, పాతదే బాగుంది అనుకుంటున్నారట. ఈ పాతదే బాగుంది అని నేను అనుకుంటున్నది నా స్థితి నాకు చూపిస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పాతదే బాగుందని అనుకుంటున్నాను అనేక సందర్భాల్లో. పాతదే బాగుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తే బాగుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తే చాలా తృప్తినిస్తుంది అనుకుంటున్నాను. కానీ వ్యక్తిగత సంబంధం, తెలిసిన భక్తి, ఈ రెండిటి విషయాల్లో వ్యక్తిగత సంబంధానికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. యేసు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం ఎప్పుడు వస్తుందంటే, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మారు మనసు పొందినప్పుడే, నువ్వు పశ్చాత్తాప పొందినప్పుడే వస్తుంది. పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం ఒప్పించబడి మనం దేవుని సన్నిధికి వచ్చి, ఈ గడిచిన 3-4 రోజుల్లో అనేక విషయాలు కూడా నేను ఒప్పించబడ్డాను. నేను లోతుగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మరి ఇంతవరకు నాకు కొన్ని విషయాలు తెలియలేదు, నా కళ్ళు తెరుచుకుంటున్నాయి ప్రభువా, నన్ను క్షమించమని అడిగాను అనేక సార్లు. నేను అంత లోతుగా నేను ఒప్పించబడలేను మామూలుగా అయితే. అది నా పరిధి కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఐఎమ్ సారీ లార్డ్, ఇట్ ఈస్ సర్ప్రైజింగ్లీ అండర్స్టాండింగ్ మై కండిషన్. ఏదో సారీ ప్రభువా అనే లైట్ విషయం కాదు, కానీ నా యొక్క స్థితి ఇలా ఉందా అమ్మో అని అనుకునే ఒక ఆశ్చర్యం. అలాంటి ఒప్పుదల కొరకు నేను పిలువటానికి వచ్చాను అంటున్నాడు ప్రభు. నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపుల్ని మారు మనసు పొందుటకై పాపులను పిలువచ్చి మత్తయిని పిలిచాను. మత్తయి డిన్నర్ పెట్టాడు. ఇదిగో మత్తయి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇతరులు మరియు మత్తయి లాంటి కొలీగ్స్, వాళ్ళని నేను పిలవటానికి వచ్చానని. వాళ్ళలో ఎంతమంది ఉన్నారో ఆ మేడగదిలో, వాళ్ళలో ఎంతమంది సేవకులు చేశారో, ఎంతమంది ఈరోజు పరలోకంలో ఉన్నారో దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఈ యొక్క చిన్న ప్యాసేజ్ ద్వారా మనం 2 things నేర్చుకున్నాం. నెంబర్ 1 డిన్నర్ పార్టీస్, నెంబర్ 2 రిపెంటెన్స్. మే గాడ్ యాడ్ హిస్ బ్లెస్సింగ్స్ టు దిస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరి నీ కృపను బట్టి నీ వాక్యాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. మా జీవితాల్లో నీతో వ్యక్తిగత సంబంధం ఉండాలని, మేము మారు మనసు పొందటానికి, పశ్చాత్తాప పొందటానికి మమ్మల్ని పిలిచావని, నీ పిలుపు యొక్క ప్రాథమిక సంకల్పం మేము మారు మనసు పొందాలని, నీ పిలుపు యొక్క ప్రాథమిక పర్పస్ మేము పశ్చాత్తాపడాలని. ఆయన మత్తయిని అదే ఉద్దేశంతో మీరు పిలిచారు. మత్తయి ఫ్రెండ్స్ని కూడా అదే ఉద్దేశంతో మీరు విజిట్ చేశారు. నా జీవితంలో, మా జీవితంలో మీరు మీ యొక్క విజిట్ పర్పస్, మీరు మీ పరిచయం యొక్క సంకల్పం మేము మారు మనసు పొంది నీతో వ్యక్తిగతంగా రిలేషన్షిప్ కలిగి ఉండాలని, మా పాత పద్ధతి మేము తృప్తి చెందకుండా కొత్త ద్రాక్షరసం వలె మేము ఉండులాగిన నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ ప్రదీప్ అన్న. అన్న ఒక్క నిమిషం అన్న. అన్న ఎస్ అన్న అన్ని. ఈ ఉదయకాలం అద్భుతమైన రీతిలో దేవుని వర్తమానాన్ని అందించినటువంటి సహోదరులు బావి రత్నాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. రవి కుమార్ గారు, జామి రవి కుమార్ గారు అందుబాటులో ఉన్నారండి. అందుబాటులో ఉంటే రవి కుమార్ అందుబాటులో ఉంటే, లేనట్లయితే చెప్పన్నా. ఎస్, క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వగలుగుతారా? రవి కుమార్ క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చినట్లయితే దిలీప్ కుమార్ గారు, పాస్టర్ దిలీప్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. రవి కుమార్ గారు.
యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడి తన ఉచితమైన కృప చొప్పున ఈరోజు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా శిరస్సును హత్తుకున్నవాడు ఎవడు మీ బహుమానం అపరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీల చేతను నరముల చేతను పోషించబడి అతుకుబడినదై దేవుని వల్ల కలుగు అభివృద్ధి పొందుచున్నది అనే విషయాలు, అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిథుల్లో పోయిన అనేక విషయాలు, అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ బాబీ గారు వివరించిన విధానాన్ని బట్టి సంతోషిస్తున్న. అంతేకాకుండా దేవుని వాక్యం ఏ విధంగా మనం ఒప్పింపజేస్తుంది, దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మనం ధ్యానిస్తున్నప్పుడు ఏ విధంగా అది ఒప్పింపజేస్తుంది అనేక ఆత్మీయ విషయాలు బాబీ గారు మనకు తెలియజేశారు. బాబీ గారు ఎప్పుడు మనకి వాక్యం చెప్పినా సరే దాన్ని ఏ విధంగా మన వ్యక్తిగత జీవితానికి ఏ విధంగా అనుగుణంగా దాన్ని అన్వయించుకోవాలి అనే విషయాలు ఆయన అనుభవిస్తూ, ఆయన అనుభవించిన విషయాలను మనకు బోధిస్తూ ఉంటారు. అదేవిధంగా విలియం బూత్ గారు కోసం ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ లేని సేవకులు, అదేవిధంగా నరకం కోసం లేని బోధలు ప్రారంభమవుతాయని, మరి ప్రత్యేకంగా ఎవరైతే దినాన అనేక మంది పులిపాటి జగన్నాథ గారు కానీ, అదేవిధంగా పురుషోత్తం చౌదరి గారు కానీ, మాసిరామన్ గారు కానీ రాసిన పాటలు, పరిశుద్ధాత్మ పూర్ణులై వారు రాసిన పాటలు మనకెంతో దీవెనకరంగా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో కానీ మనం చూసినట్లయితే అసలు పరిశుద్ధాత్మ లేకుండా పాటలు రాయగలరా అనే ప్రశ్న గత తరంలో వేస్తే, ఈ తరంలో పరిశుద్ధాత్మ లేకుండానే ఆ పాటలు రాసే వారి సంఖ్య పెరిగిపోతుందనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. అందుని బట్టి రత్నాకర్ గారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన అవకాశం ఇచ్చిన ప్రదీపానికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పాస్టర్ దిలీప్ కుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. జ్ఞాపకం చేసుకుందాము, విందు భోజనం అనేది చాలా ప్రాముఖ్యం. విందు చేయడం అనేది, డైనింగ్ టేబుల్ ఈజ్ ది సెకండ్ ఆల్టర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. విందు భోజనం చేస్తాము. విందు భోజనంలో ఉండే ప్రధానంగా ఉండే సంగతులు ఏంటంటే వ్యతిరేకత ఉంటుందట, వ్యతిరేకత ఉంటుంది. అదే సమయంలో సృష్టికర్త అయిన దేవుడు ఆ విందులో ఉంటాడు. అండ్ హీ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఇంటెన్షన్ ఆ విందు భోజనంలో ఖచ్చితంగా రివీల్ చేస్తాడు. నీతిమంతుల కోసం ఆయన రాలేదు, పాపుల కోసం, మారు మనసు పొందటానికి ఆయన ప్రభు లోకానికి వస్తాడన్న సంగతి చేస్తాడు. ఆయన కార్యం నెరవేరుస్తాడు. దీన్ని మనం ఆచరణాత్మకమైన హెచ్చరిక లేకపోతే ఆచరణాత్మకమైన సూచనగా మనం దీన్ని తీసుకుందాము. దేవుడు మనల్ని మన చేతులు బలపరచని కొద్దీ సుంకరులు పాపులుగా పిలువబడే వారిని మన గృహాలకు ఆహ్వానిద్దాము, వారిని ప్రేమిద్దాము. తద్వారా ప్రభు మనతో ఉంటాడు. ఆ విందు బల్ల మీద ప్రభు ఉంటాడు. ప్రభు తను వారిని ఆకర్షించుకుంటాడు అన్న సంగతి కూడా ఆ సంగతి కూడా ఈ దినం మనం నూతనంగా నేర్చుకున్నాం. దాన్ని ఆచరణలో పెడదాము. ప్రభు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం మేరకు మనుషులు, వ్యక్తులు నూతనమైన విధానంలో పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండటానికి మన డైనింగ్ టేబుల్స్ని మనం వాడవలసిన అవసరం ఉందన్న సంగతి మనకి జ్ఞాపకం చేశారు. దిలీప్ కుమార్ గారు అందుబాటులో లేకపోతే సోదరుడు పాస్టర్ చంటి గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. దయచేసి మన ప్రార్థన మనవులు జ్ఞాపకం చేసుకోండి. మనం క్రమంగా పనిచేస్తున్న ప్రార్థన చేస్తున్నటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. సోదరుడు కాటన్ గారు మన గ్రూపులో ప్రే పాయింట్స్ అన్ని కూడా చక్కటి విధానంలో టైప్ చేసి ఇచ్చారయ్యా. బ్రదర్ మీకు వందనాలు. వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాము. నిన్నటి దినం మొండితో సుధాకర్ గారు ఒక టెక్స్ట్ చేశారు. ఏంటంటే సహోదరి శాంతకుమారి గారి ఆరోగ్యం బాగుందని చెప్పారు. దేవునికి స్తుతులు చెల్లిద్దాము. వారి సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. పాస్టర్ చంటి గారు అందుబాటులో ఉంటే దయచేసి మీరు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలి. అందరికీ వందనాలండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ఈరోజు చక్కటి బైబిల్ ధ్యానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మనం ఒక దినంలో మనం కూడా పాపులమే. దేవుడు మనల్ని పిలుచుకున్నారు ఆయన కొరకు జీవించడానికి, ఇతరులను ఆయన కొరకు
ఆకర్షింపబడటానికి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు. నీ నామాన్ని స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాం. మాలో ఈ మంచితనము, నీతి, యథార్థత మీరు ఆశించిన రీతిగా లేనప్పటికీ నీ కృపను, నీ ప్రేమను, నీ దయను, నీ కనికను బట్టి నన్ను మమ్మలను సజీవులు గుంచిన విధానం బట్టి స్తోత్రాలు. సజీవులు కదా ప్రభా, నిన్ను ఆరాధిస్తారు. అట్టి సజీవుల లెక్కలో నన్ను మమ్మలను మీరు ఉంచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడై ఉండి ఈ ఉదయం ప్రభా నీ దాసులు రత్నాకర్ గారి ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మేము పాప స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రేమ చేత మమ్మల్ని పిలిచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా నైనా మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుబట్టి నీ నామాన్ని స్తుతిస్తూ నీ నామాన్ని కనపరుస్తున్నాం. ప్రభువా, మా యొక్క విశ్వాస యాత్రలో, మా ఆత్మీయ జీవితంలో తండ్రి దినదినము మేము ఏ రీతిగా ఉన్నామని నీ వాక్యపటి అర్థంలో మేము సరి చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ప్రభు అయినా రక్షించబడినటువంటి మేము ఈ పరిచర్యలో వాడబట్టు మా చుట్టుపక్కల అనేక మంది మా సహోదరులను ఈ వైపుకు ఆకర్షించబడటానికి, ఈ వైపు తిప్పడానికి ప్రభా అన్ను మమ్మలను ఒక సాధనములుగా మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దేవ సహాయం దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ వర్చువల్ ప్రేయర్లలో తండ్రి నైనా ప్రభా మీరు పాల్గొన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీకు స్తోత్రాలు. అయినా మేము వాక్యమును అన్వయింపు చేసుకొని దాని ప్రకారము మేము జీవించే వారుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన దాసుల్ని నేను చేసేటువంటి పరిచర్యను, కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. రాను దినాలు ఇంకొనో బలంగా మీరు వాడుకోమని సందులో ప్రార్థన చేస్తున్నాను. దైవమా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు సమాధానం అనుగ్రహించేటువంటి ప్రభు నీకు వందనాలు. అయ్యా మా ప్రియులు కొంతమంది ఇదిగో ప్రభానైనా అనారోగ్యమైన పరిస్థితిలో ఉంటున్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గత దినాల్లో మేము ప్రార్థన చేసినప్పుడు వారి పక్షంగా మీరు స్వస్థత కార్యమును జరిగించారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ ఉదయకాలం అటు స్థితిలో ఇంకెవరైతే ఉన్నారో దేవా మీరు జ్ఞాపకం చేసుకోమని సందులు అడుగుతున్నాను. ప్రభా కనికరించండి నాయన, కృప చూపండి. ఇగో నేను స్వస్థపరచడం నాకు ఇష్టమే అనే మాటను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు. శారీరక స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థత కూడా ప్రతి వారికి మీరు దయచేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేవానికి స్తుతులు స్తోత్రాలు. చక్కటి డివోషన్ ను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మేము మీతో కలిసి ప్రయాణం చేయటకు తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి. సంపూర్ణతలోనికి నేను ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించమని సందులో ప్రార్థన చేస్తున్నాం. అయినా మేము చేసేటువంటి పనిలో మీరు మాకు సహాయము దయచేయమని స్తుతులు ప్రభా అడుగుచున్నాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయినా అలాగే తండ్రి నాయన ప్రతి పని వల్ల అన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకోమని సందులో ప్రార్థన చేస్తాను. తండ్రి చక్కటి ఆరోగ్యము అన్నకు దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు. నీ సాక్షిగా నిలబెట్టుకోమని సందులో ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది నాయన మరి సహోదరుల కొరకు ప్రార్థించమని కోరినారు. వారి విషయంలో కూడా మీరు కృపను అనుగ్రహించండి, స్వస్థత దయచేయండి. అయినా వారి పట్ల మీ చిత్తమును జరిగించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. తండ్రి నీ స్తోత్రాలు. మెట్టుకు ప్రభా ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన నీ మాటలను బట్టి వందనాలు స్తోత్రులు. వాటిని మీరు నెమరు వేసుకొని మేము అప్లై చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి మాకు నీ కృపను అనుగ్రహించమని సందులో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆ కుటుంబాలను మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. మా కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటున్నారు, దీవించండి, ఆశ్రయించండి. యవనస్తులు ఉంటున్నారు ప్రభా సాక్షులుగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అనేక అవసరతలు ప్రభా నాయన మా కుటుంబాల్లో నాయన పరిచర్య పరంగా ఉంటున్నాయి. అయినా మీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చమని సందులో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నారు ప్రభా, చక్కటి ప్రణాళిక ఆలోచన వారికి దయచేయండి. మానసికమైనటువంటి పరిస్థితులు ఉంటున్నారు ప్రభా, తండ్రి నీ వాక్యంను పంపించి వారిని మీరు దర్శించండి. తండ్రి నాయన నీ స్తుతులు. శారీరంలో బలహీనత ఉన్న వారిని ప్రభా తండ్రి నాయన నీ గాయపణస్థితి ముట్టి నీ స్వస్థత వారికి దయచేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఆత్మీయంగా నాయన మరి కొంతమంది దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు. వారిని మీరు పురుకొల్పండి, ఉజ్జీవింపచేయండి. తండ్రి నీకు వందనాలు. మాకు అనుగ్రహించిన మంచి సహవాసాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎదిన దీవులతో మమ్మల్ని నింపమని మేము చేసేటువంటి పనుల్లో చేసే ప్రయాణాల్లో ప్రభా నీ సన్నిధి నీ సహాయత మీరు మాకు దయచేయమని యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలేండి వారు రక్షించును కాపాడని మాటను మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలును కాపాడవాడు కొనుకుడు నిద్రపోడని మాటను మీకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఇది ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపమని సహాయం దయచేయమని
అయినా ఈ మీటింగ్ లో ఉంటున్న ప్రతి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, రానున్న దినాలు ఇంకా బలమైన పరిచర్య ఈ వర్చువల్ ప్రేయర్ ద్వారా జరగడానికి సహాయం తెచ్చామని, ఇంకా అనేక మంది గ్రూప్ లో జాయిన్ అవడానికి నీ కృపను అనుగించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామము నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు నెరవేరును గాక. అనుదిన ఆహారము నేడు మాకు చేయుము. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించుము. మా అపరాధములు క్షమించుము. శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, దిన ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయం సహవాసం ఈ వర్చువల్ ప్రేయర్ లో పాల్గొన్న ప్రతి వారికి, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు, తండ్రి నాయన వారి పనులకు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి, బలహీనంగా ఉన్నటువంటి వారికి, ఆయన నీ యొక్క సహాయత కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. Amen. Thank you, Brother Bobby, for the message. And Pastor Chanti గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. పిల్లరా, రేపు తిరిగి ఇదే సమయానికి మనం కలుసుకుందాము. మన ప్రియ సహోదరులు సురేష్ బాబు గారు దేవుని వాక్య ధ్యానాన్ని మనకు అందిస్తారు. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. మీకు అందరికి మరొకసారి వందనాలు. మా బ్రదర్ కొరకు ప్రార్థన కొనసాగించాలని ప్రత్యేకంగా కోరుతున్నాము. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో.